మావిళ్లపల్లి గ్రామంలో జరిగినటువంటి ఘటన అత్యంత బాధాకరమైనటువంటి విషయం. రైతులను ప్రజలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే అధికార అహంకారాన్ని ప్రదర్శిస్తూ రైతుల పట్ల అత్యంత కర్కశంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు మొక్కజొన్న రైతులపై దాడి చేసింది కాక తమ బాధను వ్యక్తం చేస్తున్నటువంటి రైతులపైనే ఈ పోలీసు శాఖ అక్రమ కేసులను బనాయించడం చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూని చేస్తున్నారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. రైతుల బాధలను తొలగించాల్సినటువంటి ప్రభుత్వం తమ బాధను వ్యక్తం చేస్తున్నటువంటి మొక్కజొన్న రైతుల పట్ల ఈ రకంగా అక్రమ కేసులను బనాయించి అత్యంత కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని కూడా కలచివేస్తుంది. రైతులు తమ బాధలను వెలిపించుకుంటే ఈ రకంగా రైతులకు వ్యతిరేకంగా వ్యవస్థలన్నీ కూడా పనిచేయడం ఎంతవరకు సమంజసం? మరోవైపు రైతుల కష్టాలను వినడానికి వెళ్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులను ఎక్కడికక్కడే అడ్డుకోవడం, అదేవిధంగా రైతులను పరామర్శించడానికి వెళ్తున్నటువంటి జూపూడి ప్రభాకర్ గారిని, అదేవిధంగా జోగి రమేష్ గారిని ఈ పోలీస్ శాఖ అడ్డుకోవడం, ప్రతిపక్ష పార్టీ నాయకులను ఎక్కడికక్కడే అడ్డుకుంటూ వారి మీద అక్రమ కేసులకు తెగబడుతున్నటువంటి తీరు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొనసాగుతుందా లేదా రెడ్ బుక్ రాజ్యాంగ పాలనలో జంగిల్ రాజ్యం కొనసాగుతుందా అన్నటువంటి సందేహాలకు తావునిస్తుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ రైతుని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి రైతులకు ఎక్కడ లేని సంక్షేమాన్ని ఇస్తాం, ఎక్కడ లేనటువంటి నిధులను ఇస్తాం అని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు రైతుల మీద ఈ రకంగా కర్కశంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం? ఇందుకేనా ప్రజలందరూ కూడా అధికారాన్ని ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వానికి? మరి ఈరోజు ప్రజలందరికీ కూడా న్యాయం చేయాల్సినటువంటి విషయాన్ని పక్కన పెట్టి కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతును అణగదొక్కడానికి, రైతులు గొంతెత్తి ప్రశ్నించకుండా ఉండడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగించుకుంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎల్లకాలం కొనసాగేటువంటి పరిస్థితి ఉండదు. పోలీసులు కూడా ప్రజల రక్షణకు ఉండాలి కానీ అధికార పార్టీ నాయకుల ఆదేశాలను అమలు చేయడానికో లేదా అధికార పార్టీ నాయకులకు రక్షణగా ఉండడానికో ఉండకూడదు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మావిళ్లపల్లి గ్రామ ఘటనని ముక్తకంఠతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది.